రైట్ ఇక హైదరాబాద్లో గంజాయి మత్తులో వ్యక్తి హల్చల్ చేశాడు. మూసాపేట్ నడి రోడ్డుపై నానా హంగామా చేశాడు. అటుగా వెళ్తున్న కారును ఆపి దానిపైకి ఎక్కాడు. కారు దిగి వెళ్లమని చెప్పినా వెళ్లకుండా వీరంగం సృష్టించాడు. దీంతో కారులోని వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనను వీడియో చిత్రీకరించారు. చివరికి పక్కన వచ్చిన వాళ్ళని అతన్ని కారు నుంచి దింపేశారు. పక్కకెళ్ళన్నా 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 దెబ్బ తగులుతుంది. థ్యాంక్ యూ బాస్. పక్కకెళ్ళన్నా. ఎందుకు ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్లో అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. హైదరాబాద్ నగరంలోని గంజాయి బ్యాచ్ హల్చల్ అయితే చేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఇటీవల కాలంలోని ఇటు గంజాయి సేవించి ఏదైతే ఈ కుర్రోళ్ళందరూ కూడా చాలా ఆగడాలు చేస్తున్నారనే చెప్పొచ్చు. నిన్న రాత్రి మూసాపేట నర్రి రోడ్డుపై ఒక గంజాయి బ్యాచ్ హంగామా చేసింది. ముఖ్యంగా గంజాయి మత్తులోని ఒక ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపి ఆ వ్యక్తి ఏదైతే కారు పైకి ఎక్కి హంగామా చేశాడు. ముఖ్యంగా కారు దిగి వెళ్ళమంటూ కూడా ఆ కారులో కూర్చున్న కుటుంబ సభ్యులందరూ చెప్పినా సరే వినకుండా అతను దౌర్జన్యానికి అయితే పాల్పడ్డాడు. ముఖ్యంగా అద్దం పగలగొడతానంటూ కూడా నాన్న మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కారులో కూర్చున్న ఫ్యామిలీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి ఏదైతే ఇతను చేస్తున్న ఆగడాలన్నీ కూడా వీడియో తీయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వెళ్తున్న కొంతమంది వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ కారు దగ్గరికి వచ్చి అతనిని వెంటనే అక్కడి నుంచి దింపి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఈ గంజాయి సేవించి హైదరాబాద్ నగరంలోనూ అర్ధరాత్రి పూట ప్రతి చోట కూడా చాలా మంది ఇలాగే హల్చల్ అయితే చేస్తున్నారు. దీనిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే ఇటు రోజుకి ఏదో విధంగా గంజాయి బ్యాచ్ పట్టుకుంటున్నా సరే ఈ ఆగడాలు మాత్రం ఆగట్లేదనే చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ నిన్న రాత్రి జరిగిన సంఘటన తీసుకోవచ్చు. ఎందుకంటే నడి రోడ్డుపై అంటే మూసాపేట అనేది చాలా పెద్ద జంక్షన్. అక్కడ నడి రోడ్డు పైన కారు ఆపి ఆ కారు పైకి ఎక్కి చాలా హంగామా చేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి ఉంది సాయిదా. రైట్, థ్యాంక్ యూ కుమార్.